ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోందా అన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా, వాటి పీడకలలు, ఆర్థిక సామాజిక అగచాట్లను ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఏపీలోని తొలి కేసు విశాఖలో బయటపడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విశాఖపట్నం పెటాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ మహిళ కొద్ది రోజుల క్రితం జ్వరం, ఒళ్ళనొప్పులతో బాధపడ్డారు. మందులు వాడుతున్నా తగ్గకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్య సేవలు అందిస్తూ శాంపిల్ సేకరించి ర్యాపిడ్ టెస్ట్ చేశారు. దీంతో ఆమెకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కేజీహెచ్లోని వైరాలజీ ల్యాబ్కు కూడా కొన్ని శాంపిల్స్ పంపారు. అక్కడ కూడా కోవిడ్ నిర్ధారణ జరగడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచనలు జారీ చేశారు. 4 వైద్య ఆరోగ్య శాఖ బృందాలు మహిళ నివాసం ఉంటున్న పరిసర ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. మహిళ కుటుంబ సభ్యుల శాంపిల్స్ కూడా సేకరించారు. మహిళకు తప్ప ఇంకెవరికీ అటువంటి లక్షణాలు లేకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. భారతదేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం మన దేశంలో 250కి పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ సహా కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. పాండిచ్చేరి, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, సిక్కిం, హర్యానా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సైతం హెచ్చరికలు జారీ చేశాయి. వీలైనంత వరకు పార్టీలు, ఫంక్షన్లు, ప్రార్థనలకు దూరంగా ఉండాలని, రైల్వే స్టేషన్, బస్టాండ్, ఎయిర్పోర్టుల్లో మాస్క్ వేసుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. 60 ఏళ్లు పైబడిన వాళ్లు, గర్భవతులు ఇంట్లోంచి బయటకు రావద్దని సూచించింది. తరచూ చేతులు కడుక్కోవాలని, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది. పరీక్షల కోసం ల్యాబ్స్ సిద్ధంగా ఉంచాలని జిల్లా వైద్యాధికారులను అప్రమత్తం చేసింది. అయితే ఒమిక్రాన్ ఉపరకానికి చెందిన ఈ వైరస్ అంత ప్రమాదకరం కాదని అధికారులు భరోసా ఇస్తున్నారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జైలు ఆవరణలో ఖైదీలతో మొక్కలు నాటించారు. అలాగే జైలు ప్రాంగణంలో సంచరించే వేలాది పక్షుల కోసం వరి కంకుల కుచ్చులను వేలాడదీయించారు. వేసవిలో పక్షుల కోసం జైల్లో నీటితో పళ్లాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ ఎస్. రాహుల్ మాట్లాడుతూ రాజమండ్రి కేంద్ర కారాగారానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య పురస్కారం లభించిందని, ఎంతో చారిత్రాత్మకమైన రాజమండ్రి సెంట్రల్ జైల్లో జీవ వైవిధ్య సంరక్షణకు ఖైదీలు కూడా ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు. 200 సంవత్సరాలు పైబడి ఉన్న ఎన్నో చెట్లు ఈ కారాగారంలో ఉన్నాయని, వాటిని ప్రత్యేక శ్రద్ధతో సంరక్షిస్తున్నామన్నారు. ఉడతలు, ముంగీసలు, గోరింకలు, రామచిలుకలు, కాకులు, కోయిలలు, బాతులు వంటి ఎన్నో జీవజాతులు రాజమండ్రి జైల్లో హాయిగా సంచరిస్తున్నాయన్నారు. జైలు ఆవరణలో రాలే ఆకులు, పువ్వులను నిత్యం సేకరించి వాటి ద్వారా సేంద్రీయ ఎరువులు తయారు చేస్తున్నామని రాహుల్ అన్నారు. అలాగే వర్మీ యార్డును ఏర్పాటు చేసి వర్మీ కంపోస్ట్ను కూడా తయారు చేస్తున్నామన్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్లు ఎం. రాజ్కుమార్, బి. రత్నరాజు, పర్యావరణ మిత్ర చిలుకూరు శ్రీనివాసరావు, జైలర్లు, ఇతర సిబ్బంది, పెద్ద ఎత్తున ఖైదీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.